జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలి తమిళనాడు పర్యటన అక్కడ అగ్గిరాజేసింది. తమిళనాడులోని మురుగన్ మావాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన పవన్ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. నకిలీ సెక్యూరిటిజం ఆయన నిపుణులు చెరిగాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం చేస్తూ దాదాపుగా పవన్కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోమని సత్యరాజ్ పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమను ఎవరు మోసం చేయలేరని అన్నారు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే అది మీ తెలివి తక్కువతనమే అవుతుందని ఆయన ఒకింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్ తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీలయంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉంటే మురుగన్ మానాడులో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ప్రసంగించడంపై డీఎంకే కీలక నేత మంత్రి శేఖర్ బాబు ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అసలు తమిళనాడుతో మీకేం సంబంధం అని కూడా పవన్ను ప్రశ్నించిన శేఖర్ మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కూడా ఆయన పవన్కు సవాల్ విసిరారు. తాజాగా సత్యరాజ్ ఏకంగా దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించడం గమనార్హం అయింది.